హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారెవా పవర్డ్ బై డాబర్ రియల్ ఫ్రూట్ జ్యూస్ కి స్వాగతం. మన సౌత్ ఇండియాలో వంటలు ఒక రకంగా ఉంటాయి, మరి నార్త్ ఇండియాలో వాళ్ళు వాడే మసాలాలు వాడి చేసే వంటలు వాళ్ళ పద్ధతులు కొంచెం వేరేగా ఉంటాయి. సో అప్పుడప్పుడు అవి కూడా ట్రై చేస్తే మన వంటల్లో కూడా మనం కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. సో మనం ఈరోజు నార్త్ ఇండియన్ స్టైల్తో ఒక బంగాళదుంప కూర, అది ఆలు బర్బాటీ అంటారు. దాంట్లో వాళ్ళు బీన్స్ ఇలా రకరకాల కూరలు వేసి చేస్తారు. మరి ఎలా చేయాలో చూద్దామా? వారానికి ఒకసారి ఏదో ఒక రెసిపీ, అంటే ఈ కూరగాయలు మేము తినము అనే కూరగాయలు తీసుకొచ్చి మీకు అలవాటు చేయించాలన్నదే నా ఉద్దేశం. అయితే ఈరోజు అలసందలు తీసుకొచ్చి, అంటే బీన్స్ లాగే ఉంటాయి, ఇది మీకు దొరకలేదనుకోండి, మీరు వేరే రెగ్యులర్ బీన్స్ కానీ లేకపోతే గోరుచుక్కుడు కానీ ఏదైనా వాడచ్చు. ఇవి చూడ్డానికైతే ఇలా ఉంటాయి. మరి ఇందులో చాలా రకాలు ఉంటాయండి ఈ అలసందలు. ఈ ఫ్యామిలీకి కొన్నేమో ఇంత పొడుగ్గా కూడా వస్తాయి. అయితే ఇవి కొంచెం అంత ముదిరాయి అనుకోండి, మనం కొంచెం మంటలో పడేసి కొంచెం కాలిన తర్వాత తింటుంటే భలే భలే మజా వస్తుంది. అంతేకాదు వాటిని ఉడకపెట్టుకొని కూడా తినొచ్చు. కానీ మరి లేతవి కదా, లేతవైతే మనం కూరలో వాడుకోవచ్చు. అయితే ఈ డిష్ ఏంటంటే మన రాష్ట్రంలో కూడా కొంతమంది పొళ్ళు బాగా ఇష్టంగా తింటారు. ఏంటి, కంది పొడి అంటారు, కారపొడి అంటారు, కరివేపాకు పొడి అంటారు, అలాగే రకరకాల పొళ్ళు చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఈ పొళ్ళని మనం కూరల్లో కూడా కలుపుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు నేను చేసే డిష్ ఏదైతే ఉందో భూపాల్, ఈ మధ్యప్రదేశ్ ఇటు సైడ్ ఎక్కువగా చేస్తారు. ఇది చేయడం చాలా సింపుల్, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. వెరైటీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. తర్వాత మీ ఇష్టం, మీకు ఇవి దొరకకపోయినా మీరు బీన్స్ తెచ్చి కూడా చేసుకోవచ్చు. అయితే ముందుగానే బంగాళదుంపని ఇలా ముక్కలు పుల్లల్లా కోసేసి కొంచెం ఉడకపెట్టుకున్నాను. మీరు కూడా కావాలంటే కొంచెం పసుపు అట్లా వేసి ఉడకపెట్టుకోవచ్చు. మరి ఈ డిష్ చేయడం చాలా సింపుల్. నూనె తీసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు మళ్ళీ డిష్ తినేటప్పుడు కూడా కొంచెం కరకరలే ఉండాలి. అయితే ఇప్పుడు ఉల్లిపాయలు వేసి ఈ అలసందలు వేసాను అనుకోండి, మరి ఇది ఉడకవు. అయితే ఏం చేయొచ్చు అంటే, మీరు కావాలంటే వీటిని సపరేట్గా ఉడకపెట్టుకొని ఈ డిష్ స్టార్ట్ చేయొచ్చు. ఇవి పచ్చిగా వాడేటైతే నూనెలో ఫస్ట్ ఇవే వేసుకోవాలి. అయితే ముందుగా దీంట్లో జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసేసుకొని ఈ కట్ చేసుకున్న ఈ అలసందల్ని ఇందులో వేసేసుకుందాం. వేసి ఈ నూనెలోనే కొంచెం సేపు ఫ్రై చేద్దాం. అప్పుడు ఇవి కుక్ అయిపోతూ ఉంటాయి. దీంట్లో కొంచెం అంత ఉప్పు, ఈ ఉప్పు తాకితే కూడా ఇవి తొందరగా కొంచెం కుక్ అయిపోతాయి. ఇది నూనెలో వేసేసి కావాలంటే దీనిపైన మూత కూడా పెట్టేసుకుందాం. తొందరగా కుక్ అయిపోతుంది. ఒక 3 నిమిషాల్లో కుక్ అయిపోతాయి అలసందలు. చూసారు కదా, ఒక 2-3 నిమిషాల్లోనే ఉడికిపోతాయి. ఇప్పుడు మనం మిగతా మసాలాలు వేసుకుందాం. ఇందులో పసుపు కొంచెం, అలాగే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. చెప్పాను కదా, ఉల్లిపాయలు కొంచెం కరకరలాడుతూ ఉండాలి, అందుకే ఎక్కువ కుక్ చేయొద్దు. పచ్చిమిరపకాయలు, అలాగే కారపొడి కొంచెం అంత ధనియాల పొడి, ఇంకా దీంట్లో మెయిన్గా పొళ్ళు అని చెప్పాను కదా, మరి మంచి రుచి రావడం కోసం ఏం చేస్తాం మనం, ఇందులో మన పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పుని పొడి చేసి ఇందులో వేసుకుందాం. అప్పుడు ఇది ఒక వెరైటీ అనమాట, పొళ్ళతో చేసే డిష్ అనమాట. మీరు కూడా ఇట్లా రకరకాలుగా చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు దీన్ని కొంచెం కలిపేసుకొని దీంట్లో మనం ఈ బంగాళదుంప ముక్కలు వేసుకుందాం. మరి ఈ బంగాళదుంప ముక్కలు కొంచెం ఉడికిపోయినాయి కదా, మరి ఎక్కువగా కలపకుండా దీంట్లో మనం కొంచెం అంత చాట్ మసాలా కానీ ఆమ్చూర్ పౌడర్ కానీ, ఇదేంటంటే మంచి కొంచెం అంత పులుపు ఈ డిష్కి ఏది కావాలో అది దీనికి ఇస్తుంది. అలాగే మరి మసాలా కొంచెం తగలడం కోసం కొంచెం అంత గరం మసాలా పౌడరు, అలాగే లాస్ట్లో ఈ పుట్నాల పొడి, మళ్ళీ అలాగే కొత్తిమీర. మరి నాకు తెలిసి ఇంకా కొంచెం అంత ఉప్పు పడుతుంది, ఎందుకంటే ఫస్ట్లో కొంచెం వేసాను. ఈ ఉప్పు ఇవన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని టాస్ చేసుకుందాం. ఈ మసాలా అంతా పొళ్ళన్నీ చక్కగా ఈ ముక్కలకి పట్టేసి భలే టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో సింపుల్ డిష్. భూపాల్లో చాలా ఇష్టంగా తినే ఈ బర్బటి. అంతేకాకుండా ఇంకోటి ఏంటి, మనం ఈ అలసందలు
ఇలా దొరికే కూరలతోటి కూడా మంచిగా స్పెషల్గా వెజిటేరియన్స్కి ఇది ఒక మంచి డిష్, చాలా టేస్టీ. ఆ మసాలాలు అంతా చూశారు కదా ఎంత చక్కగా పట్టుకొని తినేటప్పుడు ఒక్కొక్క ముక్క భలే టేస్టీగా తయారవుతుంది. ఇంతకుముందు మనకి కొంచెం నూనె కనిపిస్తుంది. ఈ పొళ్ళన్నీ చక్కగా ఇప్పుడు ఎలా ఉందంటే, మీరు కంది పొడి ఇష్టం అనుకోండి, లేకపోతే కరివేపాకు పొడి ఇష్టం అనుకోండి, దాంట్లో నెయ్యి వేసుకొని తింటే అన్నంలో ఎంత అదిరిపోతుంది. ఇది కావాలంటే నూనె బదులు ఇందులో కూడా నెయ్యి వేసుకుంటే దానికంటే అదిరిపోతుంది. అది కూడా ఈ కూరగాయలతో అన్నిటితో ఈ మసాలా కలిపి అన్నంతో తినండి, లేకపోతే చపాతీ పుల్కాలు దేంతో అన్న తినండి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి మన ఉల్లిపాయలు అవి ఇంకా కరకరలాడుతూనే ఇలా, బాబోయ్ ఎంత పొగ వచ్చేస్తుంది. హాహా, ఉద్దిరిపోయిందండి. నిజంగా మనం ఎన్నో రకాల డిష్షులు ఎంతో కష్టపడి ఓహో ఇలా చేయాలా, ఆ మసాలా వేయాలా, ఈ మసాలా వేయాలా అనుకుంటాం. పొట్టి పుట్నాల పొడి వేసి కొంచెం అంత మసాలాలు వేస్తే ఇంత టేస్టీ డిష్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అదేనండి, వంటల్లో ఏవైనా కానీ పొట్టి మన ఇంట్లో చేసుకునేవి కాకుండా ఇతర రాష్ట్రాల్లో వంటలు ఇవి పుస్తకాల ద్వారా, టీవీ ద్వారా, మరి యూట్యూబ్లో కూడా మన ఛానల్ ఉంది కదా వారేవా, అక్కడ కూడా మీరు చెక్ చేసి ఇలాంటి డిష్లు అన్నీ ట్రై చేయండి. ఇది మీరు కనుక ట్రై చేసి ఒక్కసారి పెట్టారంటే పిల్లలు అయితే ఎప్పుడు ఇలాంటి డిష్ కావాలి, ఇదే చెయ్యి, అది ఇదని అడుగుతారు. సో తప్పకుండా చేయండి, ఎంజాయ్ చేయండి. ఇంట్లో అందరూ వారేవా అనండి. ఉల్లిపాయలు మాత్రం కరకరలాడుతూ దాని కారం, ఆ పచ్చిమిరపకాయలు సూపర్ అంటే సూపర్ మజా. బంగాళదుంపతో బర్బాటి ఈ డిష్ తయారు చేయు విధానం: పాన్ లో కొంచెం నూనె వేడి చేసి జీలకర్ర, అలసంద ముక్కలు, ఉప్పు వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, ధనియాల పొడి వేసి కలిపి ఉడికించుకున్న బంగాళదుంపల ముక్కలు, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, పుట్నాల పప్పు పొడి, కొత్తిమీర వేసి చక్కగా టాస్ చేసుకొని పుల్కాలతో గాని అన్నంతో గాని తింటే చాలా బాగుంటుంది. కోడిగుడ్లు చక్కగా ఇలా పిండిలో ముంచి నూనెలో ఫ్రై చేసుకొని తింటే భలే భలే మజాగా ఉంటుంది కదా. మరి కోడిగుడ్డు బోండా ఎలా చేయాలో చూద్దామా? కోడిగుడ్డు అంటే మహా ఇష్టం. ఇంత అందంగా అంటే ఇంత ఎనర్జెటిక్గా ఉన్నానంటే కోడిగుడ్డే కారణం అండి. ఎందుకంటే పొద్దున్నే డైలీ ఒక గుడ్డు తింటాను, అందుకే ఎప్పుడు నవ్వుతూ కలకలలాడుతూ ఉంటాను. మరి కోడిగుడ్డు చూడగానే ఫస్ట్ ఏమనిపిస్తుందండి మీకేమనిపిస్తుంది? నాకైతేనండి ఇలా చాకు తీసుకొని ఇలా కట్ చేయాలండి. 4 ముక్కలుగా కట్ చేసి దాని తర్వాత ఈ 4 ముక్కల్ని ఇలా చేతిలో పరుచుకోవాలి. చేతిలో పరుచుకున్న తర్వాత దీనిపైన కొంచెం అంత పెప్పర్ పౌడరు, అలాగే కొంచెం అంత ఉప్పు ఇలా వేసి తర్వాత చక్కగా నవ్వుతూ ఒక్కొక్క పీస్ తింటే సూపర్ కదా. చాలామందిని చూస్తాను, పిల్లలకి కోడిగుడ్డు పెట్టాలి డాక్టర్లు చెప్పారనేసి ఉడకబెట్టి తిను అని కుక్కుతూ ఉంటారు. ఇంత సింపుల్ అండి. ఇలా కట్ చేసి ఇంత ఉప్పు, ఇంత పెప్పర్ వేసారంటే దాని టేస్ట్ 10 ఇంతలు పెరిగిపోతుంది. సో మరి మీరు కూడా కొంచెం పెప్పర్ వేసుకొని తినండి. ఇదే కాదండి ఈ రెసిపీ, ఇంకో రెసిపీ చేయబోతున్నాను. మనం కోడిగుడ్డుతో ఎన్ని రకాలు చేసుకుంటాం? పొద్దునైతే ఆమ్లెట్లు, లేకపోతే గుడ్డు ఉడకబెట్టి స్లైసులు చేసి శాండ్విచ్ల్లో వేసుకుంటాం. మధ్యాహ్నం అయితే కోడిగుడ్డు పొరిటో, పులుసో, ముద్దపప్పుతో తింటాం. మరి సాయంత్రం అయిందనుకోండి, చాలామంది ఇంటికి రాగానే నాకు ఆకలి లేదు అన్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు దగ్గరికి వెళ్ళి వాసన చూడండి, కోడిగుడ్డు వాసన వస్తుంది. ఎందుకంటే సాయంత్రం పూట పని అయిపోగానే అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు బయటకు వచ్చి ఈ బండీలు ఉంటాయి కదా, అక్కడ బజ్జీలు, పకోడీలు అన్నో రకాలు అమ్ముతుంటారు. మరి ఇష్టంగా తినేది కోడిగుడ్డు బోండా. నేను మరి ఈరోజు కోడిగుడ్డు బోండా చేసుకుందామా? మనం కోడిగుడ్డు బోండా చేసుకోవాలనుకోండి, ఫస్ట్గా కోడిగుడ్డు సరిగ్గా ఉడకబెట్టుకోవడం తెలుసుకోవాలి. అయితే ఎప్పుడైనా మసులుతున్న నీళ్ళల్లో మనం ఒక స్పూన్ పైన అంటే గుడ్డు విత్ షెల్ నీళ్ళల్లో పెట్టి 7 నిమిషాల కంటే ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. 7 నిమిషాల కంటే ఎక్కువ బాయిల్ చేస్తే ఏమవుతుంది? ఇదివరకే చెప్పాను కదా, ఇందు లోపల గుర్తుపెట్టుకోండి, ఐరన్, సల్ఫర్ ఉంటుంది. అంటే యోక్లో ఒకటి ఉంటుంది, పైన వైట్లో ఒకటి ఉంటుంది. ఆ రెండిట్లో కెమికల్ రియాక్షన్ అయ్యి మనకి గుడ్డుకి తెల్ల భాగానికి మధ్యలో నల్లగా రిండు ఫామ్ అవుతుంది. అలా కాకుండా పచ్చగా ఉండాలంటే 7 నిమిషాలు మాత్రమే ఉడకబెట్టుకోవాలి. సరే, గుడ్డు బాయిల్ చేయడం అయితే అర్థమైపోయింది. ఇప్పుడు బోండాలు చేసుకుందాం. మరి మనం బజ్జీలకి అన్నిటికీ రకరకాలుగా కలుపుకుంటాం కదా. బోండాలకైతే శనగపిండి, ఈ శనగపిండిలో చిటికెడంతా సోడా. మరి సోడా ఎక్కువ వేయకండి. సోడా ఎక్కువైందనుకోండి
మనకు ఎలా తెలుస్తుంది? సోడా ఎక్కువైందంటే మన పిండి ఏదైతే ఉందో నూనె ఎక్కువ పీల్చేసుకుంటుంది, అలాగే రంగు కూడా కొంచెం ఎర్రగా అయిపోతుంది మనం ఫ్రై చేసినప్పుడు. అలా కాకుండా ఉండాలి అంటే సరిగ్గా తగినంత సోడా వేసుకోండి. కొంతమంత పిండి మనం వేడి నీళ్ళలో వేస్తామనుకోండి అది ఉబ్బుతుంది, మరీ ఎక్కువగా ఉబ్బిపోయింది అనుకోండి సోడా ఎక్కువైనట్టు, కొంచెం తగ్గించుకోవడం మంచిది. మరి సాల్ట్, ఎటువంటి పకోడాలు చేసినా చెప్పాను కదండి, అజ్వైన్ వేసుకుంటే మనం వాము వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నూనెలో ఫ్రై చేసిన వాటికి డైజెషన్కి కూడా మన వాము బాగుంటుంది కొంచెం. మరి దీన్ని ఇవన్నిటిని కొంచెం కలిపేసుకుందాం. తర్వాత టేస్ట్ కొంచెం బాగుండడం కోసం ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దీంట్లో నీళ్లు పోసుకుందాం కొంచెం. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కలిసిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడైనా కానీ మనం బజ్జీలకి బ్యాటర్ చేసుకునేటప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఉండలు ఫామ్ అవ్వకూడదు అంటే ముందు కొంచెం పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇది వరకు ముందే నా షోస్ చూసుంటే కనుక మీకు ఎన్నోసార్లు చెప్తాను, చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తానంటే ఒకవేళ అప్పుడు అంత కాన్సన్ట్రేషన్గా చూడలేదేమో అలా. మరి నీళ్లు ఫస్టే ఎక్కువ పోసామనుకోండి మనకి ఇందులో ముద్దలు ఉండలుగా ఫామ్ అవుతుంది. అదే కొంచెం తక్కువ పోసి దాన్ని కనుక పేస్ట్ లాగా చేసుకొని తర్వాత మనం తగినన్ని నీళ్లు కలుపుకుంటే పేస్ట్ ఫామ్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి విస్క్ ఇలాంటివి వాడితే కనుక మీకు కలుపుకోవడానికి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసేసి దాన్ని ఇలా చేయి పెట్టి దాన్ని ఆ ముద్దలు పోవడం కోసం చాలా ట్రై చేస్తుంటారు. అలా ఏం చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా కొంచెం నీళ్లు తక్కువ వేసుకోండి, తర్వాత కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని తగినన్ని అడ్జస్ట్ చేసుకుంటే మన కోడిగుడ్డు బోండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు బ్యాటర్ చూడండి ఇది మంచిగా ఉంది. మరి ఎక్కువ నీళ్ళు అయిందనుకోండి అప్పటికీ ప్రాబ్లమే, మరీ చిక్కగా ఉన్న ప్రాబ్లమే. మన వేలు పెడితే మన వేలుకి చక్కగా కోట్ అవ్వాలి, అప్పుడే కోడిగుడ్డు కోట్ అవుతుంది. సో సరేనా, ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. పిండి అయితే కలిపేసుకున్నాం, నూనె కూడా సరిగ్గా వేడిగా ఉంది. మరి కోడిగుడ్డుని పిండిలో వేసుకొని మరి వేసేటప్పుడు ఒట్టి ఫింగర్స్ తోటి పట్టుకోవాలి. ఎందుకు ఫింగర్స్ తోటి పట్టుకోవాలి అంటే ఈ గుడ్డు మీద పిండి సరిగ్గా అంటుకోదు కదా, మనం అది కూడా కార్నర్స్ ఇలా పట్టుకొని ఒక్కసారి ఇలా తిప్పేసి మనం చక్కగా వేసేసుకోవాలి. వేసేసి యాక్చువల్గా ఇది వాళ్ళు ఎక్కువగా క్వాంటిటీస్ వేసేటప్పుడైతే ఈ గుడ్డుని వేడి నూనెలో ఇలా తిప్పేస్తే మనకి చక్కగా ఈ పిండి మొత్తం అంటుకుంటుంది. సో ఒక్కసారి తిప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఈ కార్నర్స్ పట్టుకొని మనం వేసుకోవాలి. 2 ఫింగర్లతోటి పట్టుకొని ఇలా వేసి ఇలా తిప్పేస్తే మనకి చక్కగా అన్ని వైపులా అంటుకుంటుంది. మనం గుడ్డు వేసిన తర్వాత కొంచెం ఇలా తిప్పేస్తే మనకి చక్కగా బాగా వస్తాయి. చూసారు కదా చక్కగా ఎంత ఈజీగా మన కోడిగుడ్డు బోండాలు రెడీ అయిపోయాయో. అయితే కొంతమంది ఏంటంటే ఈ పిండి మరీ తిక్కుగా పెట్టుకుంటారు, అంటే మరీ చిక్కగా కలుపుకుంటారు. నాకు మరీ ఎక్కువగా ఉంటే ఆ గుడ్లో మజా పోతుంది, మీకు కావాల్సినంత చిక్కగా కలుపుకోవచ్చు. సో ఫ్రై కూడా అయిపోయాయి, ఇంకా కొంచెం డార్క్గా కలర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఈ పిండి కలుపుకునేటప్పుడు కారపొడి కూడా వేసుకుంటారు, నేనైతే వేయలేదు. ఎందుకంటే దీంతోపాటు నాకు ఆ పెప్పర్ ఫ్లేవర్ చాలా ఇష్టం. దాంతోపాటు కావాలంటే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూసారు కదా మన కోడిగుడ్డు బోండా రెడీ. దీన్ని కొంచెం ఇలా కట్ చేయండి. లోపల మీరు ఇంపార్టెంట్ ఏంటంటే మన ఎల్లో చూడండి, మీరు కూడా చేసి కలర్ మెయింటైన్ చేశారంటే మీ గుడ్డు చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. దీనిపైన కొంచెం అంత పెప్పర్ పౌడరు, కొంచెం అంత చాట్ మసాలా. ఎందుకంటే మనం మామూలుగా గుడ్డు అయితే దానిపైన పెప్పరు సాల్ట్ వేసుకుంటాం, కానీ బోండాలు చేసామనుకోండి దానిపైన కొంచెం అంత చాట్ మసాలా వేస్తే సూపర్గా ఉంటుంది. మళ్ళీ కావాలంటే కొంచెం అంత నిమ్మరసం కూడా. ఇప్పుడు ఇలా బోండా చేతిలో పట్టుకొని తింటే సూపర్గా. మనం కావాలంటే దీనిపైన కొత్తిమీర, ఉల్లిపాయలు, అలాగే ఇంకొంచెం నిమ్మరసం, కొంచెం అంత ఇలా చాట్ మసాలా వేసి తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఇట్లా కోడిగుడ్డు బోండా ఇంట్లో చేయలేదనుకోండి మరి ఏం చేస్తారు, మరి వెళ్ళి రోడ్ల మీద తింటారు. ఇంట్లో చేసామనుకోండి మనకి అట్లీస్ట్ తెలుసు మనం వాడే నూనె మంచిది, మనం అన్నీ ఫ్రెష్గా చేసి పెడుతున్నాం, అలాగే గుడ్డు కూడా ఫ్రెష్గా బాయిల్ చేసి చేసుకుంటే దీంట్లో టేస్ట్ అదిరిపోతుంది. సో మీరు కూడా అప్పుడప్పుడు ఈవినింగ్ పూట రకరకాల స్నాక్స్ ఇవ్వండి. డిన్నర్ కొంచెం తగ్గించి పెట్టండి, కానీ ఈవినింగ్ వచ్చినప్పుడు ఏదో ఒక రకమైన స్నాక్స్ అప్పుడప్పుడు పెడుతుండాలి. మరి ఈరోజు ఇది ట్రై చేయండి.
ఎగ్ బోండా తయారు చేయు విధానం. ఒక బౌల్లో శనగపిండి, వంట సోడా, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిలో ఉడికించుకున్న గుడ్లను ముంచి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని మిరియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసి తింటే చాలా బాగుంటుంది. ఈరోజు చకచకా చట్నీలో మీకోసం ఒక మంచి ముక్కల పచ్చడి. అదే అండి, మామిడికాయలతో ఇన్స్టెంట్గా చేసుకునే ముక్కల పచ్చడి. ఫస్ట్గా మంచిగా మామిడికాయని కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఈ మామిడికాయలలో మనం ఊరగాయలాగా పెడుతున్నాం కాబట్టి ఎక్కువ కారం, మీరు ఎర్ర కారం, మీ దగ్గర ఏ కారం ఉన్నా ఆ కారంని మీరు వాడుకోవచ్చు. అలాగే ఇందులో కొంచెం అంత మెంతి పొడి, అలాగే ఆవపొడి, 1 టేబుల్ స్పూన్ కారం అయితే 1 టేబుల్ స్పూన్ ఆవపొడి, అలాగే మరి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చళ్ళు కదా, ఇది నిలువ పచ్చడి అంటే వారం 15 రోజుల పాటు మీరు ఇది నిలువ పెట్టుకోవచ్చు. కానీ ఏ పచ్చడికైనా కొంచెం మంచిగా కరెక్ట్ ఉప్పు వేశారనుకోండి, మీ పచ్చడి పాడవకుండా బాగుంటుంది. సో అలాగే ఉప్పు. ఈ పచ్చడిలో మంచిగా వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే ఈ పచ్చడి ఇంకా టేస్టీ అవుతుంది. సో మంచిగా ఈ వెల్లుల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ గడ్డ లేదా 2 మీరు తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేయటమే. అది కూడా ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకోవడం. సో మరి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి కాబట్టి కొంచెం అంత ఆయిల్, పచ్చడి కాబట్టి ఎక్కువే ఆయిల్ పడుతుంది. సో మరి తాలింపు కోసం ఆవాలు, అలాగే జీలకర్ర, మీరు కావాలంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా మీరు వేసుకోవచ్చు. మంచిగా చిటపడలాడినాక దీన్ని ఈ పచ్చడిలో పోసేసుకోవడమే. చూడటానికి ఇది పొడి పొడిగా అనిపిస్తున్నా కాసేపు అయ్యాక ఇది మంచిగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. సో చూడండి, మంచిగా మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. మంచిగా కలిపేసుకున్నాము. మీరు ఇలాగే పక్కన ఒక బౌల్లో కానీ లేదంటే ఒక జార్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే మీకు ఇది రేపు పొద్దుటికల్లా మంచిగా ఆయిల్ పైకి వస్తుంది. ఇంత పుల్లటి మామిడికాయ ఉంటేనే మీరు ఈ మామిడికాయ పచ్చళ్ళు పెట్టుకోండి. నా నోట్లో మొత్తం ఆ పుల్లటి నీళ్ళు వచ్చేసి తెగ టేస్టీగా ఉంది. నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ పచ్చడి మాత్రాన సూపర్గా ఉంది. ఆ మామిడికాయ పుల్లదనానికి ఇంకా టేస్ట్ పెరిగిపోయింది. నాకు అలాగే ఒక్కొక్క ముక్క తీసుకుని తింటూ ఉండాలని ఉంది, అంత టేస్టీగా ఉంది. వెంటనే వేడి అన్నం చేసుకొని ఈ మామిడికాయ పచ్చడిని ఎంజాయ్ చేస్తాను. మరి మీరు కూడా మంచిగా వెంటనే వెళ్ళి ఒక మంచి పుల్లటి మామిడికాయ తీసుకొచ్చి ఈ పచ్చడి చేసుకొని వెంటనే మీరు సర్వ్ చేసి తినేసేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం చకచకా చట్నీల్లో మరొక వెరైటీ అయిన చట్నీతో. మనం చాలా రకాల వంటల్లో ముఖ్యంగా ఇప్పుడు బాదాము, పిస్తా, చిరోంజి ఇలాంటివి వాడినప్పుడు దానిపైన పొట్టు తీయడం కోసం కొంచెం వేడి నీళ్ళలో కొద్దిగా 5 నిమిషాలు నానబెట్టేస్తే దానిపైన ఉన్న పొట్టు వచ్చేస్తుంది. అప్పుడు మనం రకరకాల స్వీట్లు, బాదాం హల్వా గురించి ఎందుకు మాట్లాడుతున్నాను, ఇప్పుడు అది చేసుకొని తినాలనిపిస్తుంది. చూడండి, నానబెట్టిన తర్వాత ఒట్టిగా ఇలా అంటే దీని పొట్టు అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసి రకరకాలు చేసుకోవచ్చు. వారెవా అంటేనే అద్భుతమైన వంటలు. మరి మీ ఇంట్లో కూడా రుచికరమైన వంటలు చేస్తారా? అయితే మీ వంటల రెసిపీలు మాకు రాసి పంపించగలరు. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. చూశారు కదండి మరి ఈరోజు వంటలు. ఎవరెస్ట్ మసాలా వరెవా వంటలు పవర్డ్ బై
రియల్ ఫ్రూట్ జ్యూస్. మరి రేపు మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.